ఈడ్చుకొని వెళ్తున్నాం. టిక్కెట్లు దొరకలేదు అనుకో, మరలా ఇంటికి రావాలిగా ఉసూరుమంటూ. అందుకే మేము ప్రార్థన చేసుకున్నాం. ఈ స్కీమ్ ఏదో బాగుంది, ఇంకా అంతా మునిగినోడు చలి ఉందని చెప్పి ఆ పెద్ద పిల్లని అడిగా, మీ మమ్మీ ఏమైనా ప్రార్థన చేసింది, మీ డాడీ ఏమైనా ప్రార్థన చేశారని. పిల్లలు అబద్ధం చెప్పరుగా. ఏముంది అంకులు, ఫస్ట్ మేము మా మమ్మీ, ప్రభు మేము సినిమాకి వెళ్తున్నాం ప్రభు, మా ఇంటి చుట్టూ మీ దేవదూతలు పెట్టు, పట్టపగలు ఈ మధ్య దొంగతనాలు జరుగుతున్నాయి, వెనక దొడి తలుపు దగ్గర ఒక ఎత్తున పెట్టు ప్రభు, కిటికీ దగ్గర ఒకరిని పెట్టు, గుమ్మం దగ్గర ఒక ఎత్తున పెట్టు, నయం మేము వచ్చేలో పంటలు దొంగ పెట్టమల్లా ప్రభు, మేము వచ్చేంత వరకు మీరు మీ దేవదూతలు మా ఇంటి చుట్టూ. అరే ఆయన ఏమన్నా నేపాల్ నుంచి వచ్చిన గురకవాడ మీ ఇంటి చుట్టూ తిరగడానికి? మీ డాడీ ఏమని ప్రార్థన చేశాడు అన్న. వాళ్ళ డాడీ ఈడు ఎంత ఎదవో చూడండి, క్రైస్తవుడే కానీ ఎదవ. ప్రభు మీ అనాది సంకల్పాన్ని బట్టి ఈ మధ్యాహ్న సమయంలో మేము వీడి వాళ్ళ సినిమాకి వెళ్ళడం ఎప్పుడంట, ఒరే 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 పోతావరా రే, మేము వెళుతుండగా మాతో మీ సన్నిధిని తోడుగా ఉంచండి. మాకంటే ముందుగా మీరు ఎక్కడికి బుకింగ్ క్యూలోకి వెళ్ళాలంట ప్రభు, మాకంటే ముందుగా మీరు వెళ్ళండి, ముందుగా ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళందరినీ ఎలగొట్టండి, మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచు. పాపాత్ముడా, నీ పాపంలో ప్రభు హస్తం దేనికిరా? అర్థమవుతుందా? ఎవరిళ్ళు మళ్ళా క్రిస్తానపోళ్ళు, క్రిస్టియన్సే సినిమాకి వెళుతూ ప్రార్థన చేసుకుని వెళ్తున్నారంటే వీళ్ళు ఏమనాలి? ఇదిగో ఈ పిలాం టైపు వెళ్ళే దరిద్ర పని చేయడానికి మన పేదల్లో ఉండేసి వస్తానన్న. ఎవరో ఒక జనము ఖచ్చితంగా దేవుడు ఏమన్నారు తెలుసా? ఎవరో ఒక జనం అంటే ఏంట్రా మూర్ఖుడా, ఆశీర్వాదానికి వారసులుగా ఉండేందుకు పిలువబడ్డ వాళ్ళు. చప్పలు కొట్టు. ఎవర్రా మీరు? ఎవరు తెలుసా? నిబంధన జనులమి, ఆశీర్వాదానికి వారసులుగా ఉండేందుకు లోకములో నుండి, పాపములో నుండి, ఆచారాల